చైర్మన్ కొత్త కాంగ్రెస్, పార్టీ పదవులు కొత్త కాంగ్రెస్, కౌన్సిలర్ పదవులు కొత్త కాంగ్రెస్. పాత కాంగ్రెస్ వాళ్ళు ఏంటారు? ఉత్తమ్ చంద్ అన్నాడు, సర్దార్ ఖాన్ ఏంటాడు, వాళ్ళ మండలాల్లో ఉన్న సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఏంటారు. వాళ్ళు జెండాలు మోసి ప్రతిపక్షంలో ఉన్న 10 సంవత్సరాలు అయినా కానీ కూడా వాళ్ళు పార్టీని పట్టుకొని నిలబడ్డ వ్యక్తులు ఈరోజు ఎవరు కూడా లేరు. కేవలం నీ కోటరి, నీకు సంబంధించిన వాళ్ళకి పదవులు ఇస్తున్నావు, నీకు సంబంధించిన వాళ్ళకి మాత్రమే ఇచ్చేస్తున్నావు కానీ పార్టీ మీద నీకు ఎలాంటి ప్రేమ లేదు. పార్టీ అంటే నీకు లేదు. పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాపం ఏడుస్తూ 10 సంవత్సరాలు జెండా మోసి కాయలు కాసినా కానీ ఈరోజు ఒక కౌన్సిలర్ టికెట్ ఇవ్వలేదు, ఒక నామినేట్ పదవి ఇస్తలేరు. ఈ విధంగా మనోహర్ రెడ్డి గారి ఒక వ్యవహారం నడుస్తుంటాం. మరొక్కసారి చెప్తున్నాము, మీరు ఈ విధంగా ఒకవేళ మీరు ఈ విధంగానే మీ ఒక మాట తీరు ఉంటే, ఈ విధంగానే మీకు ఒకవేళ మీరు మీ వ్యవహారశాలి ఉంటే మాత్రం తాండూరులో ప్రశాంతమైన వాతావరణం అయితే ఉండదు. ఇప్పుడు మీరు వచ్చినాకనే కొత్త సంస్కృతి స్టార్ట్ అయిపోయింది. ప్రతిపక్షాల మీద కేసులు పెట్టు, హక్కుల కోసం కొట్లాడితే కేసులు పెట్టు, భూములకు మా భూములు మాకి అంటే కేసులు పెట్టు. మీకు అందరూ తెలిసినాయి కదా ప్రెస్ సోదరులందరికీ. హైదరాబాద్ రోడ్లో యాక్సిడెంట్ అయినప్పుడు మేమందరం కూడా తాండూరు యువకులు, మైనార్టీ యువకులు కానీ నాయకులు కానీ అందరం కూడా రోడ్డు మీద కూర్చుంటే 25 మంది మీద కేసులు చేయించు. మొన్న మీ అంతకు మీరే కౌంటింగ్ స్టేషన్లకు పోయిండ్రు, అక్కడ మేము అడ్డుకుంటే మా మీద కేసు. నామినేషన్ అప్పుడు నేను అక్కడ వెళ్తే నా మీద కేసు. ఎన్ని కేసులు చేపిస్తారు? ఎన్ని దినాలు అధికారంలో ఉంటారు మీరు? అధికారం మాకు రాదా? అధికారికంగా మేము లేమని గతంలో ముందల రామ ఖచ్చితంగా వస్తాం. మేము వచ్చినప్పుడు ఒకవేళ గిట్ట మీ లెక్క వివరిస్తే మాత్రం పరిస్థితి ఏముంటుందో ఒకసారి ఆలోచన చేసుకోండి. ఈరోజు కత్తి మీ చేతిలో ఉన్నది, దానికి కరెక్ట్ వేలో యూజ్ చేయండి. ఒకవేళ కత్తి మా చేతికి వస్తే అడ్డదిడ్డంగా దింపినామనుకోండి, ఆ రోజు కాంగ్రెస్ కార్యకర్తల పరిస్థితి ఏందో ఒకసారి ఆలోచన చేస్తున్నాను. ఈ కక్షపూరిత రాజకీయాల మనతో ఎప్పుడు లెవెల్లో తాండు, అందరం కూడా సోదరభావంతో ఉండే నాయకులం తాండు, అందరం కూడా కలిసిమెలిసి ఉండే నాయకులం మనం. అనేక పోరాటాలు జరిగినాయి తాండు, అనేక రాజకీయ వైరం ఉన్నా కానీ కూడా ఏ రోజు కూడా ఒకరికొకరు కూడా మేము మాట్లాడుకోలేము. కానీ మీరు ప్రతి సమావేశంలో విమర్శ, ప్రతి మీటింగ్లో విమర్శ. ఎందుకు? అభివృద్ధి చేయి. 3 సంవత్సరాల తర్వాత ఎన్నికలు ఉన్నాయి కదా, ప్రజలు ఏం నిర్ణయిస్తారో ఆ రోజు చూసుకుందాం. కొన్ని మా తప్పిదాల వల్ల ఆ 6,000 ఓట్లతో ఓడిపోయినాము. అంతేగాని తాండూరు ప్రజలు 80,000 మంది ఓట్లేసారు. మా ఓట్ బ్యాంక్ చెక్కు చెదరకుండా అదే విధంగా ఉన్నది. మీకు ఎలాంటి ప్రజా ఆదరణ లేదు. మీరు మొన్న మున్సిపల్ ఎన్నికల్లో ప్రతి వార్డు 200 ఇళ్ళు ఇస్తామన్నారు, ఖచ్చితంగా నిలదీస్తాం. రేషన్ కార్డులు ఇస్తామన్నారు, నిలదీస్తాం. ప్రతి వార్డుని అభివృద్ధి చేస్తామన్నారు, నిలదీస్తాం. ముఖ్యంగా 100 రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి ఈ జిల్లాలో వచ్చి 1000 కోట్ల రూపాయలు తాండూరు మున్సిపాలిటీకి ఇస్తామన్నాడు ఎన్నికల కంటే ముందు. 100 రోజుల్లో ఒకవేళ ఈ 1000 కోట్లు రాకపోతే ఎమ్మెల్యే గారు మీరు రాజీనామా చేయడానికి సిద్ధం ఉన్నారా? కౌన్సిలర్లు మీరు అందరూ రాజీనామా చేయడానికి సిద్ధం ఉన్నారా? మున్సిపల్ చైర్మన్ గారు రాజీనామా సిద్ధం ఉన్నారా? మాకు జవాబు ఇవ్వాలి. ప్రజలకు ఏ విధంగా అయితే 2023 ఎన్నికల్లో ఏ విధంగా అయితే 6 గ్యారెంటీలు 420 హామీలు చెప్పి ఏ విధంగా అయితే మోసం చేసిరో అదే విధమైన మోసం ఈరోజు వాడికి 200 ఇళ్ళు ఇస్తామని, రేషన్ కార్డులు ఇస్తామని, పెన్షన్లు ఇస్తామని, మరి ముఖ్యమంత్రి ద్వారా 1000 కోట్ల రూపాయలు తాండ్రుకి ఇప్పిస్తామని ప్రజలకు మోసం చేసేది. కాబట్టి
ఇవన్నిటికీ కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పుకుంటూ మరొక్కసారి భయపడే విధంగా చేస్తాం, నిలబడనీయకుండా చేస్తామంటే మహేందర్ రెడ్డి రాష్ట్రానికి పెద్ద నాయకుడు, అంగబలం ధనబలం అన్నీ ఉన్న నాయకుడినే, మంత్రిగా ఉన్న నాయకుడినే 2018లో రోహిత్ రెడ్డి అనే వ్యక్తి ఊడగొట్టేసి, రోహిత్ రెడ్డి డిక్షనరీలో భయపడేది లేదు, రోహిత్ రెడ్డి డిఎన్ఏలో భయపడేది లేదు. ఖచ్చితంగా 29 ఎన్నికల్లో నిన్ను సాగనంపే బాధ్యత మా అందరికీ తాండూరు ప్రజలు. మరొక్కసారి తాండూరు ప్రజలందరూ కూడా ఆలోచన చేసుకున్నాం. ఏ విధమైన పరిపాలన గత 10 సంవత్సరాలు ఉండేనో, ఏ విధమైన పరిపాలనకి ఈ 2 సంవత్సరాల నుంచి తాండూరులో నడుస్తుందో మీరందరూ కూడా చూసుకున్నాం. మీరు అభివృద్ధి చేయండి, 3 ఏళ్ల తర్వాత ఎన్నికల్లో చూసుకుందాం. ఎన్నికల్లో ఒకవేళ ప్రజలు మా వైపు ఉన్నారా లేదా అనేది కూడా మీకు తేలతిట్టం అయిపోతుంది. అంతేగాని మీరు మళ్ళా సినిమాలు చూపిస్తా, టీజర్లు చూపిస్తా అంటే భయం నీకైతుంది. చూపించినాం మేము ఆల్రెడీ. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నీకు సినిమా చూపించినాం, మున్సిపాలిటీ ఎన్నికల్లో మా ఓట్ ఆఫ్ పర్సంటేజ్లో నీకు సినిమా చూపించినాం, ఇప్పుడు జరగబోయే ఎంపీటీసీ దాంట్లో కూడా సినిమా చూపిస్తాం. తర్వాత నీకు ఫైనల్లో క్లైమాక్స్ చూపిస్తాం. 29లో ఎట్లు ఏ విధంగా ఉంటుంది క్లైమాక్స్ అనేది కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ, మరి ముఖ్యంగా అనవసరమైన మాటలు ఆడాలి మనోరన్న గారు. మీరు దయచేసి తాండూరు ఒక వాతావరణాన్ని మీరు చెడగొట్టకండి. తాండూరులో అందరం కలిసిమెలిసి ఉంటాం. మీరు ఏదో ఊరికేలొచ్చి మా తాండూరులో నిప్పేస్తారంటే దాన్ని ఎవరు కూడా అగ్రీ కాదు, దాన్ని ఎవరు కూడా సమర్థించరు. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, 3 ఏళ్ల తర్వాత ఎన్నికలు ఉన్నాయి కదా, నువ్వు ఇప్పుడు మున్సిపల్ చైర్మన్ చేసినావు కదా, నువ్వు 1000 కోట్లు తెస్తాన్నాడు కదా నీ ముఖ్యమంత్రి, నువ్వు వాడికి 200 ఇళ్ళు ఇస్తున్నావు కదా, రేషన్ కార్డులు ఇస్తున్నావు కదా, పెన్షన్లు ఇస్తున్నావు కదా, తులం బంగారం ఇస్తున్నావు కదా, షాదీ ముబారక్ ఇస్తున్నావు కదా, కేసీఆర్ కిట్లు వస్తున్నాయా లేవో ఇవన్నీ కూడా చూసుకున్నాలి ప్రజలు. మా కౌన్సిలర్లు కూడా గట్టిగా పోరాడతారు. గట్టిగా అందరూ కూడా మా 12 మందిలో మొత్తం కూడా యంగ్ కౌన్సిలర్స్ ఉన్నారు. ఖచ్చితంగా ఈ మున్సిపాలిటీలో ఎలాంటి అవినీతి చేయకుండా చూస్తాం. ఇంకోటి, రోహిత్ రెడ్డి గారి నాయకత్వంలో తాండూరుని దాదాపు కేసీఆర్ రోహిత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 3800 కోట్ల రూపాయలు మేము తాండూరుకి నిధులు తీసుకొచ్చినాం. మీకు ఒకవేళ చిత్తశుద్ధి ఉంటే, మీకు ఒకవేళ ధైర్యం ఉంటే ఒక చర్చా వేదిక ఏర్పాటు చేయండి ప్రెస్ సోదరుల ద్వారా. ఆ చర్చకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు వస్తాం, మీరు కూడా రండి. కూర్చొని ఒక మంచి వాతావరణంలో చర్చ చేసుకుందాం. ఎవరు ఏమి తెచ్చిండు, ఎవరు ఏ విధమైన డెవలప్మెంట్ చేసిండు అనేది ప్రజలకు తెలిసే విధంగా మాట్లాడుతున్నాం. ఏం చేయలేమండి తాండూరుకు. ఇండస్ట్రియల్ పార్క్ తెచ్చినాం, నర్సింగ్ కాలేజ్ తెచ్చినాం, ఐటీఐ కాలేజ్ తెచ్చినాం, ఓల్డ్ తాండూరుకి 74 కోట్ల రూపాయలతో ఫ్లైఓవర్ తెచ్చినాం, 16 కోట్ల రూపాయలతో చిల్కవాక్ కోసం తెచ్చినాం. మరి ఇవన్నీ తెచ్చినాయి ఎవరు? నువ్వు తెచ్చినవా? వాడికి 1 కోటి రూపాయలు ఇచ్చినాం. గ్రామ పంచాయతీకి 50 లక్షల రూపాయలు ఇచ్చినాం ప్రతి గ్రామ పంచాయతీకి. అది కాంగ్రెసా, బీజేపీ, బీఆర్ఎస్ అని చూడకుండా ఇచ్చినాం. కానీ నువ్వేం చేసినావు? మొన్న ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ వస్తే కేవలం నువ్వు కాంగ్రెస్ సర్పంచ్లకు మాత్రమే ఇచ్చినావు. ఎమ్మెల్యే అంటే తాండూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యే లేకుంటే కాంగ్రెస్ నాయకునికి ఎమ్మెల్యే అని ఒకసారి గుర్తు చేసుకున్నాను మనోహర్ రెడ్డి గారు. మీరు అన్ని విధాలుగా మోసం చేయడానికి వచ్చేసిండ్రు. అటు హరీశ్వర్ రెడ్డిని మోసం చేసిర్రు, మహేష్ రెడ్డిని మోసం చేసిర్రు, మహేందర్ రెడ్డిని మోసం చేసిర్రు, అందరినీ మోసం చేసి వచ్చి ఈరోజు అందరితోటి తిరుగుబాటు చేస్తున్నారు. ఖచ్చితంగా మీకు దీని సమాధానం 29 ఎన్నికల్లో వాళ్ళందరూ కూడా ఎన్నిక సిద్ధం ఉన్నారని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. జై జయత్రగా షేర్ చేయండి. కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.